10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. పోర్టల్లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్. ధరణి పోర్టల్పై ఏర్పాటు చేసిన కమిటీ వారం 10 రోజుల్లోనే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు నివేదిక తయారీని మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమై సమగ్రంగా చర్చించిన కమిటీ తక్షణ సమస్యల పరిష్కారానికి రిపోర్ట్ను అందజేయనట్టు తెలిసింది. ఇక ముందుగా ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ లో చేయాల్సిన మార్పుల గురించి రికమెండ్ చేయనుంది. అటు అధికారులకు, ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి వివరాలు పోర్టల్లో నిక్షిప్తమై ఉండేలా మార్పులను సూచించనుంది. ధరణి పోర్టల్లో ప్రతి ఏడాది ఆన్లైన్ పహాని అప్డేట్ చేయడంతో పాటు మాన్యువల్ గాను రికార్డు ఉండేలా సిఫార్సు చేయనుంది. దీంతో పాటు ప్రస్తుతం ధరణిలో వివిధ సమస్యలపై వచ్చిన అప్లికేషన్లు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, వాటిలో ఎక్కువ సంఖ్యలో ఏమేమి వచ్చాయో వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సులు చేయబోతా ఉంది. ధరణిలో కేసీఆర్ ఉన్నప్పుడు భూములు దాచుకోవచ్చు, తాళాలు వేసుకోవచ్చు భూములకు. ఇప్పుడు లేదు కాదు. ఇప్పుడు ధరణిలో మార్పులు చేయబోతా ఉన్నారు. ఎవరి భూమి ఎంత ఉంది, ఏముంది లెక్క పక్క అంతగా ధరణిలో చూపిస్తూ మాన్యువల్ గా ధరణిని నమ్మకుండా మాన్యువల్ గా మళ్ళీ రికార్డులన్నీ మెయింటైన్ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తెర మీద తీసుకొస్తా ఉంది. మొత్తానికి ధరణిని లేపేసే కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరుగుతూ ఉంది.